హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం సీజ్ ఫైర్ తో 2 వీక్స్ సీజ్ ఫైర్ తో ఆల్మోస్ట్ తాత్కాలికంగా ఒక బ్రేక్ పడినట్టే అనుకోవచ్చు. ఆల్మోస్ట్ విశ్లేషకులందరూ కూడా దీన్ని కొంత వార్ ఆగిపోయినట్టే భావిస్తారు. ఈ సందర్భంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి చూసుకుంటే సాధారణంగా యుద్ధాలు ఎప్పుడు జరిగినా, ఎప్పుడు అనిశ్చితి వచ్చినా గోల్డ్ అన్న కమోడిటీ ఎప్పుడు కూడా హోప్‌ఫుల్‌గా ఉంటుంది. రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రైస్ రైజ్ అవుతూనే ఉంటుంది. ఇది ఒక కామన్ ఫ్యాక్ట్ గా చూస్తాం. దాన్ని అజంప్షన్ కన్నా కూడా ఒక నిజమైన ఫ్యాక్ట్ గా వాడుతూ ఉంటాం. కానీ ఈసారి ఈ యుద్ధం జరిగినప్పుడు ఫిబ్రవరి 28 నుంచి ఈ మార్చి నెల అయిపోయి ఫిబ్రవరి ఆల్మోస్ట్ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వరకు కూడా గోల్డ్ పెద్ద పెరిగినట్టు కనిపించలేదు. 100, 150 తగ్గుతూ ఉంది. ఆ ఉన్న రేట్ మెయింటైన్ చేస్తూ అక్కడే ఉంది తప్ప పెరగలేదు, పెద్ద తగ్గలేదు. 100, 200 పెద్ద తగ్గలేదు. అంటే రిమార్కబుల్ గా ఒక ₹1000 కూడా పెరిగిన, గ్రామ్ కి ₹1000 పెరిగినటువంటి సందర్భం కూడా లేదు. అసలు ఎందుకు గోల్డ్ అన్నది అన్సర్టనిటీ టైంలో ఎందుకు పెరగలేదు? దీని వెనక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? గోల్డ్ సాచురేషన్ కి వచ్చేసామా? అసలు దీని వెనక రీజన్స్ ఏంటి? గోల్డ్ గురించి, ఈ అన్సర్టనిటీ గురించి ఎక్స్క్లూజివ్ గా మనతో మాట్లాడడానికి సిఎస్ శశి కుమార్ గారు ఉన్నారు. శశి కుమార్ గారు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ విత్ ఆల్మోస్ట్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో శశి కుమార్ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో ఫస్ట్ బిఫోర్ డైరెక్ట్లీగా ఈ వార్ కాంటాక్ట్ అప్లై చేసే ముందు, ఇంతకు ముందు ఉన్నటువంటి వార్స్ సమయంలో గోల్డ్ గ్రోత్ అన్నది ఎట్లా ఉండింది? గోల్డ్ ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ అందరికి ఇచ్చింది? ఏదున్నా సరికి మన గోల్డ్ ఉంటే నడిచిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ హిస్టరీలో మనకి ఎప్పటి నుంచి బిల్డ్ అయింది? ముందు నుంచి కూడా గోల్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ అసెట్ కిందనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడంటే ఫియాట్ కరెన్సీ ఉంది, అంత పేపర్ కరెన్సీ. కానీ ఒకప్పుడు చరిత్రలో చూసుకున్నట్లయితే గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటితోటి నాణ్యాలు చేసేవాళ్ళు, అదే కరెన్సీగా చలామణి అయ్యేది. సో కాబట్టి గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అనేది ఒక స్టాండర్డ్ కింద కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల పాటు అలాగే కొనసాగింది. ఆ తర్వాత కూడా ఎప్పుడైతే కరెన్సీ ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయిందో, ఈవెన్ ఆ టైంలో కూడా ఎంత వాల్యూ ఆఫ్ కరెన్సీ మనం ప్రింట్ చేస్తామో అంత ఈక్వలెంట్ గోల్డ్ అనేది ఆయా సెంట్రల్ బ్యాంకులు, అంటే మన రిజర్వ్ బ్యాంక్ లాంటివి పెట్టుకోవాల్సిన ఒక రూల్ ఉండేది. దాన్ని గోల్డ్ స్టాండర్డ్ అంటాం. అది కూడా మనకి 60s, 70s పూర్తిగా పోయింది. సో ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా ఇష్టం వచ్చినట్టుగా పేపర్ కరెన్సీ, ఫియాట్ కరెన్సీని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గోల్డ్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా ఈక్వలెంట్ టు మనీ అవుతుంది అనే దానికి మనం ఇప్పుడు బ్రిటిష్ పౌండ్ అంటాం చూసారా. పౌండ్ అనేది వచ్చిందే ఒక పౌండ్ ఆఫ్ గోల్డ్. ఇన్ ద సెన్స్ పౌండ్ అనేది ఇప్పుడు మనం కరెన్సీ కింద చూస్తాము, కరెన్సీతో పాటు దాన్ని ఒక వెయిట్ మెజర్మెంట్ కింద కూడా చూడొచ్చు. సో ఒక పౌండ్ బరువు ఉన్నటువంటి గోల్డే పౌండ్ ఒకప్పుడు, చాలా కాలం క్రితం. బట్ అది ఆ తర్వాత పౌండ్ అనేది చలామణి అయిపోయింది. సో అట్లా గోల్డే మనీ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి రూలే. కాకపోతే గోల్డ్కిను మిగతా ఫియాట్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ అంటే పేపర్ కరెన్సీ ఆర్ వర్చువల్ కరెన్సీకి ఉండే డిఫరెన్స్ మెయిన్గా ఏంటంటే, మిగిలిన కరెన్సీస్ అన్నిటికీ కూడా డీబేస్మెంట్ అని ఒక ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అంటే దాని యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ₹100 మన దగ్గర ఒక 10 ఏళ్ల క్రితం ఉంటే ఆ ₹100తో మనం ఏమి కొనుక్కోగలిగే వాళ్ళము. ఇప్పుడు అదే ₹100తో ఏమి కొనుక్కోగలుగుతున్నాము అనేది కనుక మనం బేరీస్ వేసుకుంటే, ఇప్పుడు చాలా తక్కువ వస్తువులనే మనం కొనుక్కోగలుగుతాం. ఒకప్పుడు అంటే ఉదాహరణకు 10 ఏళ్ల క్రితం మేబీ 5 కిలోల బియ్యం కొనుక్కునే వాళ్ళం కావచ్చు, ఇప్పుడు 2 కిలోల బియ్యం కూడా రావట్లేదు. అంటే ఏమైంది? అదే ₹100, అదే అమౌంట్, కానీ దాని యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గింది. ఎందుకంటే దాని సర్క్యులేషన్ పెరుగుతూ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ కంటే ఎక్కువగా కరెన్సీ సర్క్యులేషన్ పెంచుతూ ఉండడం వల్ల డీబేస్మెంట్ ఎఫెక్ట్ అనేది అవుతుంది కరెన్సీస్కి నార్మల్గా. గోల్డ్ ఒక ఫిజికల్ అసెట్ కాబట్టి దీనికి ఆ డీబేస్మెంట్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండదు. దాంతో ఏంటంటే దీన్ని ఒక రిజర్వ్ ఫండ్ కింద ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అమెరికా కానీ, ఈవెన్ జర్మనీ, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ వాటి దగ్గర ఉన్న సెంట్రల్ బ్యాంక్స్, ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ రిజర్వ్స్లో సుమారు 80% పైగా గోల్డ్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తారు. భారతదేశం కూడా సఫిషియెంట్గానే గోల్డ్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తుంది. అట్లా ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా గోల్డ్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయడం అనేది ఒక ఆనవాయితీ. అండ్ అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్. సరే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో $US కూడా ఒక రిజర్వ్ కరెన్సీ కింద చాలా మంది పెట్టుకున్నారు. బట్ ఆ కాంపోనెంట్ ఆఫ్ $US యాజ్ రిజర్వ్ కరెన్సీ అనేది కొంత తగ్గుతూ వెళ్ళడం, గోల్డ్ యాజ్ రిజర్వ్ అనేది పెరుగుతూ వెళ్ళడం అనేది మనం గత 2-3 ఏళ్ళగా చూసాం.
సరే, ఇందాక మీరు అన్నట్లు వార్ టైమ్స్లో ఎందుకు ఎక్కువ పెరుగుతుంది అంటే వోలటాలిటీని తట్టుకోగలిగినటువంటి ఒక అసెట్ క్లాస్ కాబట్టి గోల్డ్ అనే దాని మీద ఎక్కువ సేఫ్టీ కింద ఫీల్ అవుతారు. దానివల్ల మిగిలిన వోలటైల్ అసెట్ క్లాసెస్ కంటే గోల్డ్ దగ్గరికి కొనడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తారు. జనరల్గా వోలటైల్ టైమ్స్లో ఎప్పుడు కూడా గోల్డ్ ప్రైసెస్ పెరగడం మనం గమనించవచ్చు. అయితే మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు మేబీ ఎక్స్పెక్టేషన్ అనేది దానికి అంతే ఉండదు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఎందుకు పెరగలేదు ఇప్పుడు ఈ ఇంత క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా అనే ఒక పాయింట్ ఇందాక మీరు ఇంట్రొడక్షన్లో నాకు అది ధ్వనించింది. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే గత 3 సంవత్సరాలుగా మనం కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైసెస్ తీసుకుంటే ఆల్మోస్ట్ $1,800 నుంచి ఇంచుమించుగా అసలు $4,500, $4,800 అంటే $5,000 వరకు కూడా వెళ్ళింది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే 2.5 రెట్లు పైగా పెరిగింది. అంటే ఒక ఏ అసెట్ క్లాస్ అయినా అసలు ఈవెన్ హిస్టారికల్గా తీసుకున్నా, ఎంత స్పెక్యులేటివ్గా తీసుకున్నా 2.5 yearsలో దాని వాల్యూ డబల్ అవడం అనేది మనం జనరల్గా గమనించాం. అది ఒక రకంగా చెప్పాలంటే మిరకిల్లే. ఎవరు కూడా అలా ఊహించలేని పరిణామం అది. అది 2-3 ఏళ్లలో జరిగింది. జస్ట్ 2023 నుంచి 2026 లోపు 2-3 yearsలోనే డబుల్ దాటిపోయింది. ట్రిపుల్కి దగ్గరగా వెళ్ళింది ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇట్ హ్యాస్ ఆల్రెడీ రీచ్డ్ ఇట్స్ పీక్. ఆల్రెడీ ఒక మ్యాసివ్ బయింగ్ అనేది గోల్డ్లో ఆల్రెడీ జరిగింది. ఈ వారు వల్ల మేజర్గా పెద్ద ట్రిగ్గర్ అయ్యి కొత్తగా వచ్చేటటువంటి బయింగ్ ఏమీ లేదు. సో శశ్ కుమార్ గారు ఇన్ బిట్వీన్ ఒకటి, సాధారణంగా మిగిలిన కమోడిటీస్ ఏమన్నా ప్రైస్ రైజ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. గ్యాస్ ప్రాబ్లం వస్తే అందరూ అంటే హోటల్స్ అవి తీసేయండి, అంటే ఎక్కడైతే సిలిండర్ మాత్రమో ఆ మిగిలిన వాళ్ళందరూ సరే ఇండక్షన్ స్టవ్ చేసేద్దాము, ఎవరో కొనుక్కొని ఉంటే అదే రేటుకి వస్తుందను, ఏదన్నా సరే రేటు పెరిగినప్పుడు అందరం మానేస్తే రేట్ తగ్గుద్ది అనేటువంటి ఒక జనరల్ ఎజంప్షన్ మిగిలిన విషయాల్లో, మిగిలిన ప్రొడక్ట్స్ విషయాల్లో, కూరగాయలు కానీ ఇవి కానీ ఎక్కువ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. గోల్డ్ విషయంలో ఇటువంటిది అంటే మీరు అన్నారు ఇంత పెరిగింది చూడలేదు అని, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ గోల్డ్ కొనడం మానేసిన, గోల్డ్ కొనే వాళ్ళ పర్సంటేజ్ తగ్గిన, నాట్ నౌ ఇమీడియట్లీ 1-2 years లో, అంటే ప్రతి అసెట్ కి ఇయర్ బై ఇయర్ ఇంత పర్సంటేజ్ పెరగడం, లేకపోతే క్యుములేటివ్ అవ్వడం, పోనీ ఇప్పుడు ఎక్కువ పెరిగింది కాబట్టి 2 years పెరగకుండా 3 years పెరగకుండా యావరేజ్ అయి తర్వాత పెరగడం, అటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టే గోల్డ్ ఇంత పెరిగింది కాబట్టి మనం ఎవరం కొనొద్దని చెప్పి జనాలకి ఇప్పుడు ఉన్నట్టే దాన్ని మధ్య సీరియస్ గా తీసుకోలేదు అనుకోండి అన్సర్టినిటీలో, అప్పుడు ఖచ్చితంగా గోల్డ్ వాల్యూ అనేది పడిపోయే అవకాశం ఉందా? అసలు గోల్డ్ ఎలా చూడొచ్చు ఈ విషయం? అంటే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన జనరల్ గా జ్యువెలరీ కోసం మనం గోల్డ్ అంటే ఎంతసేపు ఒక జ్యువెలరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాం. రియల్ గా గోల్డ్ ప్రైస్ డిటర్మైన్ అయ్యేది దీనివల్ల అసలు కాదండి. ప్రపంచంలో ఆల్రెడీ జరుగుతున్న పరిణామాల వల్ల ఆల్రెడీ డిసైడ్ అయిన గోల్డ్ ప్రైస్ లో మనం కొనుక్కుంటున్నాం లేకపోతే అమ్ముకుంటున్నాం, అంతే తప్ప మన కొనుగోలుతోటి అమ్మకాలతోటి మీరు అన్నట్లు మిగతా కమాడిటీస్లో లాగా డిమాండ్ అండ్ సప్లై తోటి ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్ ఎఫెక్ట్ అయ్యేంత ఇంపాక్ట్ మన కొనుగోలు వల్ల లేకపోతే కొనుగోలు చేయకపోవడం వల్ల ఉండదు. సో అంత ఇంపాక్ట్ దీనివల్ల ఉండదు. మేజర్గా గోల్డ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఫిజికల్ ఫార్మ్, అసలు గోల్డ్ జ్యువెలరీ అనేది చాలా కామన్ థింగ్, అది పక్కన పెట్టద్దు కాసేపు. ఈవెన్ బులియన్ ఫామ్లో బిస్కెట్స్ లాగా ఎవరైనా పెట్టుకున్నా, బార్స్ లాగా ఎవరైనా పెట్టుకున్నా కూడా ఆ ఫిజికల్గా ఉండే దానికంటే పేపర్ గోల్డ్ చాలా ఎక్కువ అమౌంట్లో ఇంటర్నేషనల్గా కూడా ట్రేడ్ అవుతూ ఉంటుంది. మనకి చాలా గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ అంటాం, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్స్. సో ఆ ఈటీఎఫ్స్లో విపరీతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో దానిలో జరిగే స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా గోల్డ్ ప్రైసెస్ని పెంచడం తగ్గించడం అనేది చేస్తూ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మన కన్జ్యూమర్ లెవెల్ పర్చేసింగ్ కానీ పర్చేస్ చేయకపోవడం కానీ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్ని పెద్దగా ఇంపాక్ట్ చేస్తాయని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి అవి ఎట్లా ఉన్నాయనే దాన్ని బట్టి ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు కొనుక్కుంటారా లేకపోతే కొంతకాలం వెయిట్ చేస్తారా ఇంకా తగ్గుతుంది అనేది అది వాళ్ళ ఇష్టం. కానీ మనం ఏదో ఇంటర్నేషనల్ ప్రైసెస్ని ఇంపాక్ట్ చేసేంత శక్తి ఒక మామూలు కన్జ్యూమర్కి, జ్యువెలరీ కొనుక్కునే కన్జ్యూమర్కి అయితే అసలు ఉండదు. ఓకే, ఇప్పటి వరకు హిస్టరీ మీరు చెప్పిన ఫ్యాక్ట్స్ ప్రకారం అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్సర్టనిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వొలటాలిటీ, గోల్డ్ బాగా డిమాండ్ పెరిగింది, కొంత హోప్ ఇచ్చింది.
ఈ వార్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోనే దానికి వచ్చి రివర్స్ ట్రెండ్ అంటే ఊహించినంత ఎంతో కొంత అట్లీస్ట్ వార్ వరకు పెరిగి తర్వాత తగ్గడం కూడా లేదు, అసలు ఆ ట్రెండ్ కూడా లేదు అట్లీస్ట్. సో గోల్డ్ ఆ పెరిగే స్టేట్ కానీ గోల్డ్కి ఆ గోల్డెన్ ఎరా కానీ కొంత సాచురేట్ అయిపోయి ఒక ఎడ్జ్కి వచ్చినటువంటి ఒక ఫేజ్ ఏమన్నా మనం ఈ వార్తో చూడొచ్చు అంటారా? ఈ వార్ చెప్పినటువంటి ఒక పరిణామంగా భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే ఇది ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ని ఇంకొంచెం తీసుకొచ్చి ఉండుంటే ఒక నార్మల్ టెండెన్సీ ఉందని మనం అనుకోవచ్చు. ఇలాంటి అన్సర్టన్ టైంలో కూడా పెద్దగా ప్రైస్ ఇంక్రీజ్ ఏం లేదు అంటే ఒక ఇండికేషన్ కింద తీసుకోవాలంటే ఇట్ హాజ్ రీచ్డ్ ఇట్స్ వాల్యూ ఫర్ ద టైం బీయింగ్. అలాగని చెప్పి ఫ్యూచర్లో పెరగదా అంటే అది డిఫరెంట్ స్టోరీ. ఏ అసెట్ క్లాస్ అయినా, ఏ కమోడిటీ అయినా, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది దాని యొక్క ప్రైస్. దట్ ఈస్ కామన్. సో ఇంత అన్సర్టనిటీలో పెరగాల్సినంతగా పెరగలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే అలా అనుకోవచ్చు, అలా మనం ఎస్యూమ్ చేయొచ్చు. అంటే ఇట్ హాజ్ రీచ్డ్ ఇట్స్ లెవెల్. 2026కి ఇంతకంటే పెరిగే ఛాన్సెస్ అయితే ప్రాబబ్లీ ఉండకపోవచ్చు. మోస్ట్ లైక్లీ ఒక చిన్న డిప్ కూడా వస్తే రావచ్చు. తర్వాత మళ్ళీ మెల్లిగా మిగతా పరిణామాల వల్ల పెరగడం అనేది జరుగుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంతవరకు పెరిగిన దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి? ఎందుకు అంటే ముఖ్యంగా చైనా కానీ, ఈవెన్ టర్కీ కానీ, ఇండియా కానీ, ఇట్లా చాలా దేశాలు గత 2 సంవత్సరాలుగా వాళ్ళ సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ని విపరీతంగా కొని రిజర్వ్స్ని పెంచుకోవడం జరిగింది. దానివల్ల డిమాండ్ వరల్డ్ వైడ్ చాలా ఎక్కువగా పెరిగి ప్రైసెస్ పెరగడం మనం గత 2-3 సంవత్సరాలుగా గమనించాం. ఇంకెంత కొంటారు? అది కూడా ఒక లెవెల్ ఆఫ్ వాళ్ళకంటే సరిపడా రిజర్వ్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు కొంటారు, అంతవరకే. అంటే రెగ్యులర్గా ఇయర్లీ కొనేది కొంటారు ఎట్లాగంతే. అంటే ఒక యావరేజ్ బయింగ్ కంటే ఒక ఎక్స్ట్రాడినరీ బయింగ్ అయితే ఈ సంవత్సరం ఇంత అన్సర్టన్ టైంలో, వోలటైల్ టైంలో కూడా మనకేం కనబడట్లేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ కొంచెం ఫ్లాట్ అని అవుతుంది అనే ఒక ఇండికేషన్ అయితే దీని నుంచి మనం ఒక క్యూ లాగా తీసుకోవచ్చు. ఫైనల్ గా శశి కుమార్ గారు ఇంకొకటి చెప్పండి. ఇఫ్ నాట్ గోల్డ్, ఇఫ్ నాట్ అసెట్ క్లాస్, అంటే దీనివల్ల మీరు అన్నట్టు దాన్ని ఇండికేషన్ గా తీసుకుంటే మరి దేన్ని ఇన్వెస్టర్స్ ఇటువంటి పానిక్ టైమ్స్ లో మరి దేన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారు? ఇప్పటి వరకు గోల్డ్ అన్నది ఇన్ఫ్లేషన్ కి హెడ్జ్ గా చూస్తారు, అన్సర్టనిటీస్ కి హెడ్జ్ గా చూస్తారు. ఇప్పుడు మరి ఏ కొత్త పారామీటర్ గోల్డ్ ప్లేస్ ని తీసుకునే అవకాశం ఉంది? అట్లీస్ట్ ఈ పానిక్ టైంలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంది? అసెట్ క్లాస్ కాకుండా ఎటువైపు వాళ్ళు మొగ్గు చూపించారు? అంటే అది డిపెండ్స్ అండి. అసలు ఇన్వెస్ట్మెంట్ ఏది చేయాలి లేకపోతే ఏది చేయకూడదు అనే డీటెయిల్స్లోకి జనరల్గా నేను వెళ్ళకూడదు కూడా. నోబడీ షుడ్ గివ్ దట్ అడ్వైస్ నార్మల్లీ. అంటే ఎట్లాగో అన్సర్టనిటీస్ చూసాం కాబట్టి వస్తాయి పోతాయి అన్న మైండ్ సెట్ వచ్చేసింది అనుకోవాలా? ఇంకా గోల్డ్ కూడా అంత పెరిగిన తర్వాత దాని మీద పెట్టడం అంటే కైండ్ ఆఫ్ ప్రిపేర్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందా లేకపోతే వదిలేసారు ఇంకేమీ లేదు? ఆ ఒక్క ఒపీనియన్ అడుగుతున్నాను నేను. మనకు ఉన్న ఆల్టర్నేటివ్స్ ఇవే కదండి. ఎండ్ ఆఫ్ ద డే ఈక్విటీస్ లో పెట్టాలి, లేకపోతే గోల్డ్, లేకపోతే రియల్ ఎస్టేట్. ముఖ్యంగా మేజర్ గా ఉండే ఆల్టర్నేటివ్స్ అయితే ఇవే కదా. సో ఒక మిక్స్డ్ క్లాసే ఉంటుంది. మీరన్నా ఒకవేళ నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఒక అద్భుతమైన థాట్ ఉండి అంత సర్ప్లస్ మనీ ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళకి తెలిసి ఎక్కడ పెట్టాలి వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ యాజ్ ఫార్ యాజ్ నార్మల్ కామన్ మ్యాన్ ఈజ్ కన్సర్న్, ఇఫ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ వాళ్ళు గోల్డ్ కొనుక్కుంటారు. లేదు అఫోర్డబుల్ కాదు అంటే ఇంకొంత ప్రైసెస్ తగ్గేంత వరకు వెయిట్ చేయడం బెటర్. కొంత తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అని కామన్గా ఒక సామాన్యుడికి మాత్రం చెప్పగలుగుతాం తప్ప ఇన్వెస్ట్మెంట్ సర్ప్లస్ మనీ చాలా ఉండి ఏ అసెట్ క్లాసు బెటర్ అనేది మనం చెప్పాల్సినంత అవసరం వాళ్ళకే ఉండదు. ఒకవేళ చెప్పినా కూడా అది పర్సనల్ లెవెల్లోనే చెప్తాం కానీ పబ్లిక్గా చెప్పడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే అది రిస్క్ ప్రొఫైల్. మీరు అన్నట్లు ఇప్పుడు వాలటాలిటీ ఉంది, మనం అది తీసుకోగలుగుతామా అంటే అందరూ తీసుకోలేరు. ఒక 30 years ఓల్డ్ ఇన్వెస్టర్కి ఒక 60 years ఓల్డ్ ఇన్వెస్టర్కి ఒకే రిస్క్ క్యాపబిలిటీ, రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ ఉండదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ పారామీటర్స్. వాళ్ళ ఇండివిజువల్ ఎర్నింగ్ కెపాసిటీ మీద ఉంటుంది, వాళ్ళ రిస్క్ టేకింగ్ కెపబిలిటీ మీద ఉంటుంది, ఏజ్ గ్రూపు, వాళ్ళ యాటిట్యూడ్. కొంతమంది రిస్క్ ఎవర్స్ ఉంటారు, కొంతమంది రిస్క్ మాంగర్స్ ఉంటారు, వాళ్ళకి రిస్కే కావాలి, దే ఫీల్ ద కిక్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇట్లా ఇంత వేరియేషన్స్ ఉన్న చోట మనం ఒక జనరిక్ స్టేట్మెంట్స్ అనేవి అలాంటి దానిలో ఇవ్వడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. శశి కుమార్ గారు ఇంకొకటి చెప్పండి. జనరల్ గా తెలంగాణ, ఏపీ అంటే తెలుగు స్టేట్స్ వరకు తీసుకుంటే మన ఇండియా వరకు టాప్ గోల్డ్ కొనే స్టేట్స్ ఇవి ఎప్పుడు ఉన్నాయి. సో ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది అంటే గోల్డ్ అన్నది మిగతా కేరళ, సౌత్ ఇండియానే అసలు ఆల్మోస్ట్ టాప్ 1, 2, 3, 4 ఉంటుంది. సో
ఈ మొత్తం వీళ్ళ కన్సంప్షన్ బిహేవియర్, బయింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు వీళ్ళింత కొంటున్నారు కాబట్టి, అంటే ఎక్కువ బయింగ్, అంటే ఇండియా ఏదైనా ఒక నేషన్, నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు ఇండియా స్టేట్స్, వీళ్ళంత ఎక్కువ ఇంత కొంటున్నారు కాబట్టి దీనికి డిమాండ్ ని పెంచే ఫ్యాక్టర్ లో ఈ బయింగ్ అనేది ఈవెన్ నాట్ నెగ్లిజిబుల్ పర్సంటేజ్ కూడా ఉండదా? అసలు లేకుండా ఎట్లా ఖచ్చితంగా ఎంతవరకు ఉండొచ్చు అటువంటి ఆ ఫ్యాక్టర్? అది మనం క్వాంటిఫై చేయలేకపోయినా ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే దీంతో ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఏవో మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తామా అంటే దట్ ఈస్ వెరీ లెస్ పాసిబిలిటీ. టోటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే కాంట్రిబ్యూట్ చేస్తాయో దానిలో దీని కాంట్రిబ్యూషన్ చాలా తక్కువే ఉండొచ్చు, ఈవెన్ దో వీ కెనాట్ క్వాంటిఫై దట్ ఎగ్జాక్ట్లీ. అసలు లేకుండా ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి మైండ్ సెట్ అయినా మనకి జనరల్గా ఒక ఇండియన్ మైండ్ సెట్, మీరు అన్నట్టు మరీ పర్టికులర్గా సౌత్ ఇండియన్ మైండ్ సెట్లో గోల్డ్ అనేది వీ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఓన్లీ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎంతసేపు ఇన్వెస్ట్మెంట్ అనే పాయింట్లో మనం దాన్ని చూడం. అది ఒక ప్రైడ్ కింద ఉంటుంది, అది ఒక ఫ్యామిలీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కింద ఉంటుంది. సో దానికి ఉండే సెంటిమెంటల్ వాల్యూ మార్కెట్లో ఉన్న వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ గోల్డ్ మేబీ, దానికంటే మనకి గోల్డ్కి ఉన్న సెంటిమెంటల్ వాల్యూ చాలా ఎక్కువ. సో ఈ సెంటిమెంటల్ వాల్యూ ప్రపంచం అర్థం చేసుకోలేదు. అది ఓన్లీ ఇండియన్స్కి, మనకి పర్టికులర్గా ఇండియన్ సబ్ కాంటినెంట్లో మాత్రమే ఉండేటటువంటి ఒక స్పెషల్ టెండెన్సీ అనుకోవచ్చు కొంతవరకు. అంటే మిగతా వాళ్ళకి ఉండదా అంటే ఉంటుంది, బట్ మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ సెంటిమెంటల్ వాల్యూ. సో ఇక్కడ మనం ప్యూర్గా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లాగానో లేకపోతే ఏదో ఒక ప్రైస్ పెరుగుతుందనో మాత్రమే ఎవరు కొనరు, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. అండ్ మనం జనరల్గా అబ్జర్వ్ చేయొచ్చు కూడా. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనం డేటా కనుక తీసుకుంటే గోల్డ్ లోన్స్ ఎట్ ద హైయెస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. గోల్డ్ లోన్స్ ఆర్ పీక్స్ లో ఉన్నాయి. గోల్డ్ లోన్స్ ఎందుకు తీసుకోవాలి? అమ్మేసుకోవచ్చుగా. అమ్మో, మనకు అది ఇష్టం ఉండదు. మన గోల్డ్ అమ్మితే మనకి అవమానం కింద లెక్క. అట్లా మనకున్న సెంటిమెంటల్ వాల్యూ తోటి చాలా మంది ఏంటంటే అమ్మరు, కేవలం అది తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవడం, అవసరాలకు సరిపడా దాన్ని వాడుకోవడం అంతే చేస్తారు తప్ప సెల్లింగ్ అనేది మనకి చాలా తక్కువ. అంటే కంటిన్యూస్గా ఏమన్నా ఉంది అంటే అఫోర్డ్ చేయగలిగితే, అవసరాలు ఉంటే ఇప్పుడు పెళ్ళి ఏదన్నా అవుతుంది, మార్కెట్ ప్రైస్ ఎంతున్నా గోల్డ్ కొంటారుగా. మా అయితే కొంచెం తక్కువ కొనొచ్చు, బట్ ఖచ్చితంగా కొంటారు. ఇట్లాంటి మనకున్న ట్రెడిషన్స్, మన సంస్కృతిలో అది ఒక భాగం అయిపోవడం వల్ల, అంతర్భాగం అయిపోవడం వల్ల బంగారం అనేది దాన్ని ప్యూర్గా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగానో మార్కెట్ ప్రైసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం అయితే చూడం. ఇది ఈ మైండ్ సెట్ మోర్ ఆఫ్ సెంటిమెంటల్ దాన్ మార్కెట్ డ్రివెన్. ఫైనల్ గా దీని గురించి ఏమైనా చెప్పాలంటే ఒక 2 minutes చెప్పండి ఓవరాల్ టాపిక్, దాంతో చర్చ ముగిద్దాం. అంటే ఫైనల్ గోల్డ్ అంటే జస్ట్ ఈ మొత్తం ఓవరాల్ టాపిక్ ని సమ్మరైజ్ చేస్తూ మీరు ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఒక 2-3 మెయిన్ పాయింట్స్ అట్లా హైలైట్ చేసి చెప్పేస్తే 2 minutes కంప్లీట్ చేస్తాం. ఓకే. సో గత 2-3 సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ చాలా దేశాలవి, మరీ ముఖ్యంగా చైనా, టర్కీ, ఇండియా విపరీతంగా బంగారు నిల్వల్ని పెంచుకోవడం, అంటే దానికోసం కొనడం జరగడం వల్ల ప్రైసెస్ అనూహ్యమైన రేంజ్లో విపరీతంగా పెరిగిపోయాయి. సో ఒక సాచురేషన్ స్టేజ్కి, ఒక పీక్ స్టేజ్కి ఆల్రెడీ అవి ఈ కారణాల వల్ల కొంతవరకు రీచ్ అయినట్లు అనుకోవచ్చు. సో ఇప్పుడున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంలో కూడా నిజానికి పెరగాల్సినంతగా, అంటే ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ టైమ్స్లో జనరల్గా గోల్డ్ చూపించే ఇంక్రీజింగ్ టెండెన్సీ ఇప్పుడు కనబడలేదు. అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్, ఆల్రెడీ దానికి ఉన్న ఒక లెవెల్ ఆఫ్ పర్చేజ్ అనేది ఒక హైయెస్ట్ లెవెల్కి అంతకుముందే రీచ్ అవ్వడం 25లోనే రీచ్ అయిపోయింది. సో ఒక్క 2025లోనే విపరీతంగా గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. సో అవి ఒక స్టెబిలైజ్డ్ స్టేజ్కి ఇప్పుడు వచ్చాయని అనుకోవచ్చు. కొంతకాలం పాటు ఇట్లాగే స్టెబిలైజ్డ్గానే ఉండే ఛాన్స్ ఉంది తప్ప మరీ ఇంకా ఎక్కువ పెరుగుతాయని ట్రెండ్స్ అయితే మనకు కనబడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ శశి కుమార్ గారు, ఇంత డీటెయిల్ గా గోల్డ్ వార్ ఇంపాక్ట్ మొత్తాన్ని డిస్కస్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ.